హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకునే 10 రకాల ప్రసాదాలని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత రోజుకొక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా ఈజీగా పెట్టేసేయచ్చు. మరి ఆ 10 ప్రసాదాలు ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. నేను ఈ ప్రసాదాలని వరుసగా చేసి చూపిస్తున్నానండి. మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు కూడా ఈ ప్రసాదాలు వరుసగా వచ్చేస్తే చూసేయండి. మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి. కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యం, 1/4 కప్పు దాకా పెసరపప్పు వేసుకుని 2 సార్లు వాష్ చేసుకుని నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం సరిపడా గిన్నెని స్టవ్ మీద ఉంచి అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 నుంచి 6 కప్పుల దాకా ఎసరుగా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి పొంగొచ్చేంత వరకు కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఇలా ఎసరు తెరల కాగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని, పప్పుని కూడా వేసేసి ఒకసారి కలుపుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ పప్పు బియ్యం అంతా కూడా దగ్గరికి ఉడికిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అలాగే పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని ఒక మ్యాషర్ని తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా లైట్గా కొద్దిగా పలుకుండే విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఈ కట్టె పొంగల్లోకి నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. సో నెయ్యి కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 లేదా 5 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం తరుగు కూడా వేసేసి ఈ పచ్చిమిర్చి అల్లం కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసి లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా కట్టె పొంగల్లోకి వేసుకున్న తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఈ తాలింపుని ఉడికించుకుంటున్న పొంగల్లోకి యాడ్ చేసేసుకోండి. తాలింపు వేసిన తర్వాత అంతా కూడా కలుపుకుని మూత పెట్టేసి కనీసం ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. అప్పుడే ఆ తాలింపులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి కమ్మనైన టేస్ట్ వస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. అంతేనండి, కట్టె పొంగలి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందన్నమాట. మీ రెండో రోజు ప్రసాదం పులిహోర. ఫస్ట్ దీనికి రైస్ని ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో అయితే మనకి రైస్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ అంటే 1/2 కేజీ బియ్యం అనమాట. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి మీరు డైరెక్ట్గా గిన్నె మీద ఉడికిస్తే ఇంకొంచెం నీళ్లు ఎక్కువే పడతాయండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పొడిగా రైస్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. రైస్ని కొద్దిసేపు నానపెడితే మనకి పొడిగా వస్తుందండి, ముద్ద అయిపోకుండా ఉంటుందన్నమాట. కుక్కర్లో అయినా సరే ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకుని ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. రైస్ అనేది పొడిగా వస్తుంది, ముద్ద కాకుండా ఉంటుంది. పులిహోరకి ఎప్పుడు కూడా మనకి రైస్ పొడిగా ఉంటేనే బాగా వస్తుంది అనమాట, ముద్ద కాకుండా చూసుకోండి. సో రైస్ ఉడికించేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిటతో అంతా కూడా కలిపేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహోరలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసి జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఈ దినుసులన్నిటిని కూడా. లాస్ట్లో ఫైనల్గా 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసి ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారుకొనివ్వండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. పులిహోరలోకి టేస్టీ గుమగుమలాడే మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న 30 నుంచి 40 గ్రాముల చింతపండును వేసుకోండి. పాత చింతపండు అయితే 30 గ్రామ్స్ సరిపోతుంది. కొత్త చింతపండు అయితే 40 గ్రాముల దాకా వేసుకోవాలి 1/2 కేజీ రైస్కి. సో చింతపండు వేసేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి.
ఇలా చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బాగా పిసికి చిక్కటి చింతపండు గుజ్జుని సపరేట్గా తీసుకోవాలి. చింతపండు గుజ్జు మాత్రం మీకు చిక్కగానే ఉండాలండి, పల్చగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జుని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి తురుము పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకుని బెల్లమంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ చింతపండు గుజ్జంతా నూనెలో బాగా వేగిపోయి నూనె సపరేట్ అయిపోతున్నప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చింతపండు గుజ్జుని మనం ఆల్రెడీ పొడి పొడిగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు గుజ్జు, రైస్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేయండి. 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు కూడా వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని బాగా ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని వేసి ఒకసారి కలిపేసుకుని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న చింతపండు రైస్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఈ పులుపు, మసాలా, కారం అంతా కూడా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. 3వ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం. ఫస్ట్ దీనికోసం అరచెక్క కొబ్బరి చిప్పని తీసుకుని ముక్కల కింద కట్ చేసి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా ఫిల్టర్ చేసుకుని కొబ్బరి పాలని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా కొబ్బరి పాలని వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఇందులో సన్నగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తాలింపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు దాకా ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కొబ్బరి కుండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకుని పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా టాస్ చేసుకోండి. ఇలా రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, కమ్మనైన కొబ్బరన్నం చిటికలో రెడీ అయిపోయింది కదా. 4వ రోజు ప్రసాదం అల్లం గారెలు. 1 కప్పు దాకా మినపగుళ్ళని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి నానబెట్టండి. మిక్సీ జార్లోకి వడల కోసం నానబెట్టుకున్న పప్పుని అలాగే కొంచెం ఉప్పుని వేసి లైట్గా వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గట్టిగా ఈ వడపిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. మీరు గ్రైండర్లో రుబ్బినా మిక్సీ జార్లో రుబ్బినా ఇలా గట్టిగా పిండిని రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఈ పిండిని బీట్ చేసుకోవాలి. నేను ఈ పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను కాబట్టి ఇలా బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేయటం వల్ల వడలు అనేవి స్పంజీగా గుల్లగా వస్తాయన్నమాట. అదే మీరు గ్రైండర్లో వేసుకుంటే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తయారు చేసుకున్న వడల పిండిలోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న
పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పిండితో మనం చిల్లుగారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవటమే. చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్ మీద ఒత్తైనా ఈ వడల్ని వేసుకోవచ్చు. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఎంతో రుచిగా అల్లం గారెలు కూడా రెడీ అయిపోయాయి. 5వ రోజు ప్రసాదం దద్దోజనం. దద్దోజనం కోసం ఒక అరకప్పు దాకా బియ్యాన్ని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 1కి 2.5 కప్పుల దాకా నీళ్లు పోసుకుని ఉడికించండి. పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా మ్యాష్ చేసుకుని మెత్తగా చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న అన్నంలోకి 3/4 కప్పు దాకా గోరువెచ్చని పాలని వేసుకుని అన్నంలో గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత అరకప్పు దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని దద్దోజనం కోసం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ దద్దోజనం తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. నెక్స్ట్ సన్నగా తురుముకున్న అల్లం తురుము, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసేసి చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న మిరియాల పొడి అలాగే చిటికెడంతా ఇంగువను కూడా వేసి మిక్స్ చేసి ఈ తాలింపుని దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. 6వ రోజు ప్రసాదం కేసరి. ఈ రవ్వ కేసరి చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1/2 కప్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకుల్ని కూడా వేసి దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ కిస్మిస్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక అరకప్పు దాకా తీసుకుని దోరగా మంచిగా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఏ కప్పుతో అయితే మనం నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ వేగేలోపు వేరే బర్నర్ మీద రవ్వ తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. ఈ నీళ్లలోనే చిటికెడంత కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే కొద్దిగంత సాఫ్రాన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కుంకుమ పువ్వు అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అయితే ఇలా కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ వేయటం వల్ల ఈ రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ అండ్ కలర్ వస్తుందన్నమాట. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇందులోకి చిటికెడంతా పచ్చకర్పూరమైన వేసుకోవచ్చు. ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఈలోపు రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఈ రవ్వలోంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ వేగిన రవ్వలోకి మనం మరగపెడుతున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగింది అండ్ అలాగే వాటర్ కూడా బాయిల్ అయిన నీళ్ళే కాబట్టి రవ్వ ఎక్కడ ఉండలు కట్టదు, చక్కగా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా నీళ్లు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్లో చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి పంచదారని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పంచదార తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరిగించిన నెయ్యిని వేసుకోండి. అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసేసి మొత్తం అంతా కలిపేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకుంటే సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. 7వ రోజు ప్రసాదం కదంబం. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి మనం వెజిటబుల్స్ని వేసుకుని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఏ వెజిటబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రసాదం కాబట్టి ఇందులోకి వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా ఏవి వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు దాకా నీళ్లు పోసేసి 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా వెజిటబుల్స్ అన్నిటిని ఉడికించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక చిన్న కప్పు తీసుకుని అందులోకి 1 కప్పు దాకా రైస్, 3/4 కప్పు దాకా కందిపప్పు వేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఈ చిన్న కప్పు క్వాంటిటీ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే కప్తో కొలుచుకుంటే 1/2 కప్ వస్తుందండి. సో ఈ బియ్యాన్ని పప్పుని కూడా వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల దాకా నీళ్లు పోసుకుని ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోండి.
ఈ తాలింపు అనేది కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా వేసేసేయండి. వేసేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక 30 గ్రాముల దాకా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇందులో ఉండే చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసేసేయండి. ఇలా చింతపండు రసాన్ని తీసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్స్ దాకా వాటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఈ పులుసులో ముక్కలన్నీ కూడా ఉడికేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న రైస్ దాల్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కదంబం రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. సో ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ప్రీతికరమైన కదంబం రైస్ రెడీ అయిపోయింది. 8వ రోజు ప్రసాదం క్షీరాన్నం. ఫస్ట్ నేను పరమాన్నం తయారు చేసుకోవడానికి రైస్ తీసుకుంటున్నానండి. చిన్న కప్పుతో రైస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం తక్కువ రైస్తోనే చాలా క్వాంటిటీ అనేది పరమాన్నం వస్తుంది. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది పెంచుకోండి. సో నేను ఇక్కడ 1 కప్పు దాకా రైస్ని తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత రైస్ని కుక్కర్లోకి నీళ్లు లేకుండా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. సో కుక్కర్లోకి 1 కప్పు రైస్కి 1 కప్పు పాలు 2 కప్పుల నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1.25 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు 1.5 దాకా తీసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్లు పోసేసి బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. ఇలా జస్ట్ పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వండి. అలాగే స్టవ్ మీద ఇంకొక చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో మనకి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి గరిటెతో లైట్గా మ్యాష్ చేసి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. పచ్చిపాలే వేసేసేయండి, ఏం కాదు. సో నేను తీసుకున్న కప్పుతో కొలుచుకున్నట్లయితే 1/2 లీటర్ మిల్క్లో ఈ మాత్రం పాలు అనేవి మిగిలాయండి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. పాలు వేసేసిన తర్వాత రైస్తో ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ పాలన్నీ కూడా దగ్గరికి ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా థిక్గా దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కకు దించేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసేయండి. అలాగే మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఫిల్టర్ చేసేసి ఇందులోకి కలిపేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం పరమాన్నం చేసుకుంటే ఎంతసేపు అయినా కూడా పరమాన్నం అనేది గట్టిపడదండి. అండ్ ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా పరమాన్నాన్ని చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. 9వ రోజు ప్రసాదం పాయసం. సేమియా పాయసం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 1/4 కప్పు దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసి దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే నేతిలోని చిన్న కప్పుతో 1 కప్పు దాకా సేమియా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఈ సేమియాని పక్కకు తీసుకోండి. పాయసం కోసం నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు, 3 కప్పుల దాకా పాలు, మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుని వేసుకోండి. పాలు తగ్గించుకోవాలి అనుకుంటే 3 కప్పుల దాకా నీళ్లు, 2 కప్పుల దాకా పాలు వేసుకోవచ్చు. సో 1కి 5 కరెక్ట్గా సరిపోతుంది. అది మీరు ఎలా వేసుకున్నా మీ ఇష్టం. ఇలా పాలు అనేవి పొంగొచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసేసి సేమియా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. సేమియా అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్పు దాకా పంచదార వేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసేయండి. 10వ రోజు నైవేద్యంగా నువ్వులన్నం. ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా రైస్ తీసుకున్నానండి. రైస్ని కుక్కర్లో వేసి 2 సార్లు పాటు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసులకి కొద్దిగా వెలితిగా వాటర్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి
మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. రైస్ ఇలా ఉడికిపోయిన తర్వాత రైస్ మొత్తాన్ని కూడా పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. వీటిని దోరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల దాకా మినప్పప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని నువ్వులు చిటపటలాడుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటన్నిటిని కూడా చల్లారనిచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో నువ్వులన్నంలోకి మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకి 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకుని ఫ్రై చేయండి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా ఇంగువను వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మనం ఉడికించుకుని పొడిపొడిగా చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మిక్స్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మిక్స్ చేసుకోండి. సో ఇలా తాలింపు అంతా కూడా రైస్లోకి కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. అంతా కూడా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, నువ్వుల అన్నం చేసుకోవడం చాలా చాలా ఈజీ.